ఎస్, రేపు మాపో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేటువంటి వార్తలు అయితే వింటా ఉన్నాము. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రేపు మాపో అని వస్తూ ఉన్నాయి వార్తలు, ఎలా ఉండబోతుంది అనుకుంటా ఉన్నాం? జిహెచ్ఎంసీలో గతంలో బీఆర్ఎస్ జెండా ఎగిరేసినట్టు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరైపోతా ఉన్నాం. గత 2 సంవత్సరాల నుండి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తారని. కేసీఆర్ ఎన్నికకి ఇది పునాది, ఖచ్చితంగా గెలిచి వస్తారు. 300 వార్డులను చేయడం జరిగింది. గతంలో 150 ఉండింది, ఇప్పుడు 300 చేయడం జరిగింది. ఈ మార్పు ఏమైనా ఎట్లా ఉండబోతుంది? అంటే పేపర్ ముందు పెట్టుకొని, గూగుల్ మ్యాప్ ముందు పెట్టుకొని కేక్ కట్ చేసినట్టు కట్ చేసి డివైడ్ చేసినారు డివిజన్స్ అన్ని. దానికి ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇంకో కాన్స్టిట్యున్సీకి వేస్తున్నారు ఇష్టానుసారంగా. నైట్ కూర్చొని చెప్తున్నాను కదా, పేపర్ ముందు పెట్టుకొని గూగుల్ మ్యాప్ ముందు పెట్టుకొని కేక్ ఎట్లా కట్ చేస్తారో అట్లా కట్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, చేయాలని చేస్తున్నారు. ఇప్పటికే 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, మీ ఓటర్లు దాన్ని ఓకే అంటా ఉన్నారా? దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారా? గతంలో కన్నా మంచి పాలన అందిస్తామని ఇందులో మెడ్ చేశారు. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మొత్తం జిహెచ్ఎంసీ ఇప్పుడు ఏదైతే శివారు మున్సిపాలిటీలో ఇట్లా కలిపారో ఏకరూప ట్యాక్స్ వసూలు చేయాలి, ఒకే రకమైన ట్యాక్స్ వసూలు చేయాలి. శివారు మున్సిపాలిటీ ఒక్కొక్క మున్సిపల్ ఒక్కొక్క రకమైన ట్యాక్స్ ఉంది. జిహెచ్ఎంసీలో మొత్తం కూడా ఒకే రకమైన ట్యాక్స్ వసూలు చేయాలి. రెండవది, జిహెచ్ఎంసీలో కేసీఆర్ గారు 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చారు. మొత్తం శివారు ప్రాంతాలు కూడా ఫ్రీ వాటర్ ఇచ్చి ఓట్లకు పోవాలి. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి వాటిని అయితే వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.